గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు సాహితీ సాంస్కృతిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు హాజరయ్యారు. వారిని ఫౌండేషన్ సభ్యులు సన్మానించి నగదు పురస్కారాన్ని అందజేశారు. బొల్లిముంత శివరామకృష్ణ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న ఫౌండేషన్ నిర్వాహకులు బొల్లిముంత కృష్ణ, చందు సుబ్బారావులను అభినందించారు. బొల్లిముంత శివరామకృష్ణ కాంస్య విగ్రహాన్ని తెనాలిలో ఏర్పాటు చేయనున్నట్లు చందు సుబ్బారావు ప్రకటించారు. అందుకని ఇంగువ కట్టిన వాసన లాగా ఆ మహామహుల మధ్య పెరిగినటువంటి గడిపినటువంటి సమయం, వాళ్ళు చెప్పిన మాటలు విన్నటువంటి ఫలితం, ఇవన్నీ కూడా నన్ను మీ ముందు మహామేధావుల ముందు నిలబెట్టి ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి అర్హతను తెచ్చిపెట్టాయని సవినయంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి ఈ అవార్డు నాకు ఇస్తున్నందుకు మా చంద్ర సుబ్బారావు గారిని, ఆ కమిటీ పెద్దలందరినీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ, ఇందాక ఒక మాట చెప్పారు ఏంటంటే, మరి బొల్లిముంత శివరామకృష్ణ గారి కాంస్య విగ్రహం అని. తొలి చందాగా నాకు ఇచ్చిన 25,000 రూపాయలని దానికి విరాళం కాదు, పూజా సంబంధంగా సమర్పించాలని నేను నిర్ణయం తీసుకున్న దానికి వాళ్ళని ఒప్పుకోమని చెప్పేసి సంఘం రచయితలు ఒక దిశానిర్దేశం చేసింది. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని. ఆ విధంగా నాటకాలు కానీ, పాత కళారూపాలు కానీ, బుర్రకథలు కానీ, హరికథలు కానీ ప్రజానుకూలంగా ఉండాలి అనేటువంటి పద్ధతిలో చాలా కళారూపాలని దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ప్రజానాట్య మండలి చేసింది. ఈ మధ్య పురస్కారాలు, అవార్డులు చాలామంది ఇస్తున్నారు. చాలా ట్రస్టులు ఏర్పడినాయి. వ్యక్తులకే ఇస్తున్నారు, వ్యక్తుల్ని గుర్తిస్తున్నారు. కానీ సమిష్టి కృషిని గుర్తించటంలా. సమిష్టి కృషిని గుర్తించేటువంటి పద్ధతిలో ఈ ప్రజా సాహితీకి ఇస్తున్నటువంటి అవార్డుని మేము సగర్వంగా స్వీకరిస్తున్నాం. నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా ఉన్న గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఆయన పౌరాణిక నాటకాలు కానీ, ఆయన నటించిన పాత్రలు కానీ, ఆయన కంఠస్వరం, ఆయన పద్యాలు, అవి ఒక్కసారి విన్నవాళ్ళు జీవితంలో మళ్ళీ మర్చిపోలేరు. అంతటి ప్రతిభాశాలి ఆయన. అట్లాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం. అట్లాగే కొత్తపల్లి రవిబాబు గారు, ఆయన ఒక రకంగా ఆయన జీవితమే త్యాగధనుడు. ఆయన నగరం కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసే రోజుల నుంచే ఆయనకి వామపక్ష సాహిత్యం మీద, వామపక్ష కళారూపాల మీద, ప్రజా కళారూపాలని మలిచి సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించే విధంగా వాటిని మలచి ఆ విధంగా చేయటం మీద ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అలాంటి కళారూపాలను ప్రదర్శించటం, వాళ్ళ ప్రజా సాహిత్యంలో ప్రచురించటం, ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఆ రంగంలో ఎంతో కాలం నుంచి లబ్ధ ప్రతిష్ఠుడుగా ఉన్నటువంటి